శిరీష గారు ఇప్పుడు మన నెక్స్ట్ సెగ్మెంట్ స్వీట్ అండ్ స్నాక్స్. సో ఇందులో స్వీట్ గానీ స్నాక్ గానీ. ఓకే, నాకు యాక్చువల్లీ స్వీట్స్ కన్నా స్నాక్స్ చాలా ఇష్టం. అవునా? హాట్ ఇష్టమా? సో మీరు చేస్తారా? మరి రాజుగారు చేస్తే తినాలని ఏమన్నా ఉందా? నాకు రాజుగారు చేస్తే తినాలను, ఎందుకంటే చాలా రోజులు అయిపోయింది ఆయన చేతి వంట తిని. ఓకే. సో నాకోసం మీరు ఇప్పుడు ఏమన్నా వడలు బజ్జీలు అలాంటివి వేస్తే నేను హ్యాపీగా తింటాను. అండ్ మనకి వడలు అంటే పండక్కి కూడా స్పెషల్ గా చేసుకుంటాం. పిండి వంటలు సంక్రాంతి ఈ 3 రోజులు స్పెషల్ అంటే మెయిన్ గా పిండి వంటలే కదా. సో కొంచెం డిఫరెంట్ గా చేస్తానండి. సో భోగి రోజు మనకు అంటే పిల్లలకి మీరు చెప్పారు ఇందాక. సో భోగి పళ్ళు మెయిన్ గా ఏంటంటే రేగు పళ్ళు వేస్తాం దాంట్లో. వడల్లో రేగు పళ్ళ అంటే భోగికి మనం రేగు పళ్ళు మెయిన్ గా ఉంటుంది కదా. సో ఆ రేగు పళ్ళను మెయిన్ గా నేను తీసుకొని సో ఆ ఫ్లేవర్ తెలిసేటట్టుగా పెసల కాంబినేషన్ లో వడలు చేస్తాను. నేను అసలు ఇది ఫస్ట్ టైం వింటున్నాను. నేను కూడా ఫస్ట్ టైమే. డెఫినెట్ గా ట్రై చేస్తాను ఇది. సో అభిరుచి స్పెషాలిటీ అదే కదా, కొత్త కొత్త వంటలు. సో ఇప్పుడు ఏం వడలు రాజుగారు ఇవి? రేగిపండు పెసల వడలు. ఓ వావ్, సూపర్. సో చూసారు కదండి, స్వీట్ అండ్ స్నాక్స్ లో రేగిపండు పెసల వడలు. రేగిపండు పెసల వడలు తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. రేగిపండు పెసల వడలు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: రేగిపళ్ళు 1 కప్పు, పెసలు 1.5 కప్పు, తరిగిన పచ్చిమిరపకాయలు 4, అల్లం చిన్న ముక్క, జీలకర్ర 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కొత్తిమీర కొద్దిగా, నూనె, డీప్ ఫ్రైకి సరిపడా, శనగపిండి 1/2 కప్పు. రాజుగారు అసలు వినటానికే భలే బాగుంది తెలుసా రేగిపళ్ళతో వడలంటే. సో తింటానికి కూడా చాలా బాగుంటుంది. నాకైతే ఇప్పుడే నోరు ఊరుతుంది. ఆ రేగిపళ్ళు అలా తీసి పెడితే ఇంకా మామూలుగా రేగి పండు తలుచుకోగానే మనకి నోట్లో నీళ్లు ఊరుతాయి. నాకు పెద్ద రేగి పళ్ళ కన్నా ఈ చిన్న రేగి పళ్ళు పుల్ల పుల్లగా తీతీగా చాలా బాగుంటాయి. సో అందరికీ ఇవే ఇష్టము. సో వీటిని ఏం చేశానంటే నేను సో మధ్యలో గింజ తీసేసానండి. ఓకే ఓకే. సో లోపల గుజ్జు పైన తొక్క. సో వీటితో పాటుగా మనం చేసుకుంటాం. వీటిలోనే మనకు ఆ టేస్ట్ అనేది ఉంటుంది. సో ఇది ముందుగా నేను రెడీ చేసి పెట్టాను. సో అలాగే పెసలు ఒక 2 గంటల పాటు నానబెట్టేసి సో కచ్చాపచ్చాక మిక్సీ పట్టేసానండి. ఆయిల్ కూడా వేడి పెట్టేసుకుందాం. సో ఇప్పుడు ఈ రేగుపళ్ళు, పచ్చిమిరపకాయలు, అల్లం, జీలకర్ర ఇవి కలిపేసి కొంచెం ఒక పేస్ట్ రెడీ చేసుకుందాం. సో అది ఈ వడలకి మెయిన్ అండి. సో ఆ పిండిలో కలిపేసుకుంటే మనకి ఆ టేస్ట్ అంతా కూడా స్ప్రెడ్ అయిపోతుంది కదా. ఓకే. సో రేగుపళ్ళు అంటే గింజలు తీసేసింది. సో దీనికి మెయిన్ ఏంటంటే పెద్దవి కాదు, చిన్న రేగుపళ్ళు. సో పచ్చిమిరపకాయలు. సో మనకు స్పైసీకి తగ్గట్టుగా అల్లం కొద్దిగా. ఓకే, ఇది దీనికి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అక్కర్లేదు కాబట్టి తొందరగా అయిపోతుంది రాజుగారు. ఎస్ అండి, తొందరగానే అయిపోతుంది. సో జస్ట్ ఆ రేగిపళ్ళు మనము తినేయకుండా గింజలు మాత్రం తీసేస్తే సరిపోతుంది. సో మొదలు పెట్టేస్తే సగం రేగుల పళ్ళు ఇక్కడ వస్తాయి, సగం మనకి వెళ్ళిపోతాయి. ఆబ్వియస్ గా అంతే. జీలకర్ర ఒకటి అంటూ అలా. ఓకే. సో ఇది కొంచెం మిక్సీ పట్టేస్తాను. ఓకే. సో ఇది ఎలా అన్నారు రాజుగారు, కచ్చపచ్చగానా లేకపోతే ఫైన్ పేస్టా? కొంచెం కచ్చపచ్చగానే ఉండాలి. సో రెడీయా రాజుగారు? సో రెడీ. సో ఇలా రెడీ అవుతుంది మనకు. ఓకే. సో దీన్ని మనం పెసలు ఆల్రెడీ మనం మిక్సీ పట్టేసుకున్నాం కదండి. సో దీంట్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. సో ఆల్రెడీ రేగిపళ్ళు మామూలుగా ఇంట్లో ఉంటేనే మంచి స్మెల్ వస్తూ ఉంటాయి. ఇక్కడ ఇంకా మీరు గ్రైండ్ చేసి ఆ మూతి ఇలా తీసేసరికి అది మొత్తం ఇలా స్ప్రెడ్ అయిపోయింది. స్మెల్ వచ్చేస్తుంది. కాకపోతే రేగిపండు అది వేయించిన తర్వాత దాని టేస్ట్ ఎలా ఉంటుందో చాలా బాగుంటుందా? దాని పులుపు అలాగే ఉంటుందా రాజుగారు? ఉంటుందండి, పుల్లదనం అలాగే ఉంటుంది. సో సరిపడా ఉప్పు. దానికి యాక్చువల్ గా చాలా ఎక్కువ ఇది ఉంటుంది కాబట్టి అంటే కొంచెం ఫ్రై చేసుకుంటే తగ్గినా కూడా ఆ ఫ్లేవర్ అనేది మనకి తెలుస్తూ ఉంటుంది. మనం ఇందులో అంటే ఓన్లీ తొక్కు కూడా వేస్తున్నాం కాబట్టి కొంచెం అది ఫ్రై అయిన తర్వాత క్రంచీగా తయారవుతుంది. సో కొంచెం బ్యాండింగ్ కొరకు శనగపిండి యాడ్ చేస్తాను. ఓకే. సో ఇదంతా కూడా బాగా కలిపేసుకోవాలి. సో కొంచెం చేతికి నూనె పెట్టేసుకుని. ఓకే. కానీ మీ ఫ్యాన్స్ అందరూ ఫీల్ అవుతున్నారు. అవునా? మీరు అసలు కనపడట్లేదని. ఇదిగో అందుకే వాళ్ళ కోసమే వచ్చాను మెయిన్. థ్యాంక్ యూ సో మచ్ వచ్చినందుకు బెంగళూరు నుంచి ఇక్కడ షో కోసం. అండ్ ఎందుకు మీరు అంటే సినిమాలు ఏమి చేయట్లేదు తర్వాత, అంటే ఇంకా బిజీ అయిపోయారు? ఇప్పుడు ప్రస్తుతం అయితే నేను ఫ్యామిలీ లైఫ్ తో చాలా బిజీగా ఉన్నాను. 2 మో పిల్లలు, అందులో చిన్న వాళ్ళు. ఓకే. వాళ్ళు కొంచెం పెద్ద అయిన తర్వాత మళ్ళీ ఏదైనా అవకాశం ఉంటే
మళ్ళీ ప్రేక్షకుల్ని డిసప్పాయింట్ చేయకుండా వచ్చే అవకాశం ఉంది అనుకుంటున్నాను. ఎందుకంటే మీరు సినిమాలో చేసినవన్నీ కూడా మంచి మంచి క్యారెక్టర్స్, అవును, అన్ని గుర్తుండిపోయే క్యారెక్టర్స్, అంటే ఏదో ఊరికి అలా వచ్చి అలా వెళ్ళిపోయే పాత్రలు ఏమీ చేయలేదు. అవును, అన్ని మంచి గుర్తింపు గల రోల్సే చేశారు. అవును. సో మరి మిస్ అవుతున్నారా అంటే యాక్టింగ్ ని గానీ ఇట్లా యాంకరింగ్ ని గానీ? డెఫినెట్లీ, అన్నిటికంటే మెయిన్ అసలు మన ఈటీవీని మిస్ అవుతున్నాను. ఎందుకంటే అసలు దిస్ ఇస్ లైఫ్ ఫర్ మీ అని చెప్పాలి. ఇనవే నేను ఇది నా తల్లి లాంటిది అని ఎప్పుడు అన్ని ఇంటర్వ్యూస్ లో ఇప్పటి వరకు చెప్పాను. ఇంకా అంటే అది ఎప్పుడు అలాగే ఉంటుంది అనమాట. ఎందుకంటే అందరికి, నాకు కూడా సేమ్ ఈటీవీ అలాగే. ఎందుకంటే మనం అప్పుడు ఫ్యాషన్ చేస్తున్నప్పటి నుంచి వసుంధర అప్పటి నుంచి అలాగే నడుస్తుంది. సో అందుకని ఈటీవీకి నేను చాలా రుణపడి ఉన్నాను. సూపర్ సూపర్. సో రాజు గారు సరిపోతాయండి. సో ఇవి వేగితే మనకి వడలు రెడీ కదా? ఎస్. సో రాజు గారు ఇవి చక్కగా మంచి రంగు వచ్చేసాయి, తీసేసేయండి. సో ఏం కార్వింగ్ చేస్తున్నారు రాజు గారు ఈరోజు? ఈరోజు భోగి మంటలు వేసుకుంటాం కదా. అవును. సో అలా భోగి మంట అలా వేస్తున్నారు. ఓ నైస్. ఈ వడలు మాత్రం చాలా బాగున్నాయి చూడడానికి చాలా బాగున్నాయి కదా. చక్కగా పెసలు ఇలా తెలుస్తూ ఆ మధ్యలో ఆ రేగిపండు. పెసలు కూడా కొంచెం స్కిన్ తో వేసాం కదండి, సో ఆ క్రంచినెస్ ఆ టేస్ట్ బాగుంటుంది. మంచి వాసన వస్తుంది రాజు గారు. ఐ మీన్ ఆ రేగిపండు వేగిన స్మెల్ డిఫరెంట్ గా ఉంది. అవును కదా, చాలా బాగుంది. సో టొమాటో. ఎస్. సో దీన్ని స్కిన్ యూజ్ చేస్తున్నాం, అంటే ఫ్లేమ్ అండి ఇది. ఓకే. ఓ ఫ్లేమ్ ఇట్లా తయారు చేయొచ్చా? అంటే మనకి ఇది కలర్ వస్తుంది కదా, రెడ్ అండ్ లైట్ ఎల్లోష్ అలా వచ్చింది కదా మనకు మంటల్లో అలా వస్తుంటాయి కదా, మంటల్లో ఆ కలర్ వస్తుంది కదా. సో ఇలా మంటలు, భోగి మంటలు. ఈ కార్వింగ్ మనం నిన్న చూపిస్తే చక్కగా ఈరోజు భోగికి చేసేసుకునే వాళ్ళేమో. సరే నెక్స్ట్ భోగికి ట్రై చేయండి, నో ప్రాబ్లం. ఓకే. స్టిక్స్ లా వచ్చేసి అరటిపూ మధ్యలో ఈ పువ్వు ఉంటుంది కదా, సో కొంచెం మనకు నేచురల్ కలర్ కూడా ఉంటుంది. ఓకే. ఇవి యూజ్ చేస్తున్నాను. ఇది డైరెక్ట్ ప్లేట్ లో అరేంజ్ చేస్తారా రాజు గారు? అంటే అన్ని రెడీ చేసి పెట్టేసుకొని దాంట్లో మనం పెట్టేసుకున్నాం. సో అరటికాయ పువ్వు యూజ్ చేస్తున్నారా మీరు ఫైర్ స్టిక్స్ కి? యా, స్టిక్స్ ఇవి. ఓకే, కలర్ కూడా చాలాగే ఉన్నాయి నేచురల్ గా. సో ఇది కొంచెం చిన్నగా చాప్ చేస్తున్నా, అంటే లాస్ట్ లో మనకు కొంచెం నిప్పు కనపడాలి కదా, ఎర్రగా వస్తాయి కదా. సో అలా చిన్నగా చాప్ చేస్తున్నారు. సో ఈ స్పెషల్ కార్వింగ్స్ అన్ని కూడా చక్కగా స్పెషల్ అకేషన్స్ లో బాగుంటాయి కాబట్టి చేసుకోవడానికి టైం లేకపోయినా ఇట్లాంటివన్నీ డీటెయిల్ గా రాసి పెట్టుకోండి. సో అప్పుడు ట్రై చేయడం ఈజీగా ఉంటుంది. ఎస్. ప్లేట్ ఇస్తారా? ఓకే. సో భోగి స్పెషల్ కాబట్టి మనకి భోగి మంటలు కూడా రెడీ అయిపోయాయి. యాక్చువల్గా అదొక మంచి ఫ్లవర్ లాగా కూడా కనిపిస్తుంది. మనం జనరల్లీ ఇలాగే భోగి నాడు భోగి మంటలు అవి ముగ్గుల్లో కూడా వేస్తూ ఉంటాం. అటు సంక్రాంతి రోజేమో అటు ఇటు చెరుగళ్ళు. నాకు ముగ్గులు అంటే చాలా ఇష్టం. నాకు ఇష్టం. మన ఈనాడు పేపర్ లో వచ్చేవన్నీ కూడా కలెక్ట్ చేసుకొని చక్కగా చాలా ట్రై చేసేసేదాన్ని. ఓకే, వెరీ నైస్, చాలా బాగుంది. సూపర్. వావ్, అసలు చాలా నేచురల్ గా కనిపిస్తుంది. రాజు గారు చాలా బాగుంది. థాంక్యూ అండి. చాలా బాగుంది రాజు గారు. సో భోగి స్పెషల్. సో వడల కంటే కూడా నాకు ఇప్పుడు కార్వింగే నచ్చింది, బట్ స్టిల్ వడలు కూడా సూపర్ గా ఉన్నాయి. సో మరి టేస్ట్ చేసే ముందు రేగిపండు పెసల వడలు తయారీ విధానం ఎలాగో ఇంకోసారి చూద్దాం. రేగిపండు పెసల వడలు తయారు చేసే విధానం. ముందుగా రేగిపళ్ళను గింజలు తీసి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. పెసలు 2 గంటల పాటు నానబెట్టి కచ్చపచ్చగా మిక్సీ పట్టి ఒక బౌల్లోకి తీసుకోవాలి. మిక్సీ జార్ లో రేగిపళ్ళు, పచ్చిమిరపకాయలు, అల్లం, జీలకర్ర వేసి కచ్చపచ్చగా పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. దీన్ని ముందుగా సిద్ధం చేసుకున్న పెసరపిండి మిశ్రమంలో వేసి ఉప్పు, శనగపిండి, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని కొద్దిగా తీసుకొని చేత్తో వడల్లా వత్తి కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, రేగిపండు పెసల వడలు రెడీ.